Hi students, welcome to the Vero tutorial. Thank you for supporting me. Students, today topic chapter 3. Chapter 3 లో జావా క్యారెక్టర్ సెట్స్ ఓకేనా టోటల్ 0 to 127 క్యారెక్టర్స్ లేదా 128 క్యారెక్టర్స్. సో మన జావా లాంగ్వేజ్లో 120 క్యారెక్టర్ యూస్ చేశారు సార్. ఆ క్యారెక్టర్స్ ఏంటో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, మనకి 0 to 32 క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్ కోడ్స్ ఆర్ లేదా ఫంక్షనల్ కోడ్స్ అండ్ సింబల్స్ అండ్ స్పేస్ అని కూడా అంటారు సార్. కంట్రోల్ కోడ్స్ అని కూడా అంటారు. కంట్రోల్ కోడ్స్ ఆర్ లేదా ఫంక్షనాలిటీస్ లేదా ఆర్ సింబల్స్ అండ్ స్పేస్. సో 32 క్యారెక్టర్ ఇస్ అ స్పేస్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్లీ టు బీ నాట్ ప్రింటెడ్ క్యారెక్టర్స్ అని అంటారు. ఇప్పుడు స్లాష్ ఎన్, ఎస్కేప్, దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ నాన్ ప్రింటెడ్ క్యారెక్టర్స్ అని కూడా అనొచ్చు. సో 0 to 32 క్యారెక్టర్స్. సో రిమైనింగ్ 65 to 90 you can use uppercase letters capital A to Z. So 97 to 122 we can use lowercase letters small a to Z. So 0 to 9 digits sir, we can use digits. Digits 0 to 9. ASCII values are ASCII values 48 to 57, 10 digits sir. So మనకి 0 to 32 control codes and 65 90 uppercase letters and 97 to lowercase and 48 to 57. Remaining characters are special characters అని కూడా అంటారు. స్పెషల్ క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్ addition, asterisk, multiplication, division, subtraction, modular, at the rate, hash, commas, semicolon and semicolon, exclamator, double quotes and single quotes, less than, greater than, less, okay na, less than, greater than, is equal to, etc. ఓకేనా. అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అంటే రిమైనింగ్ 32 పోనం రిమైనింగ్ మిగిలిన స్పెషల్ క్యారెక్టర్స్. సో అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ డిజిట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రింటెడ్ క్యారెక్టర్స్, అంటే మనం కీ ప్రెస్ చేస్తే ప్రింట్ అవుతుంది. ఓకే సార్. సో దీస్ క్యారెక్టర్స్ ఆర్ ASCII characters అని అంటారు. వాట్ ఈస్ ద నేమ్? ASCII characters. వాట్ ఈస్ ద ASCII? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా సార్. సో మన క్యారెక్టర్స్ని బైనరీ కన్వర్ట్ చేయటం పాసిబుల్ కాదు. సో క్యారెక్టర్ని బైనరీ ఒక వాల్యూ అనేది జనరేట్ చేస్తారు, దాన్ని ASCII వాల్యూ అని అంటారు. ఓకేనా. ఈ టోటల్ క్యారెక్టర్కి ఒక కోడ్ అనేది ఒక వాల్యూ అనేది ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది జనరేట్ చేయటం అయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ASCII. ఓకేనా. సో ASCII కోడ్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఇచ్చేసి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ is equals and decimal
decimal exist. Which is called ASCII value. ఓకే సార్, దీని మీనింగ్ ఈ 28 క్యారెక్టర్స్కి ఒక వాల్యూని జనరేట్ చేశారు. ప్రతిదానికి ఒక డిస్మల్ వాల్యూ మీన్స్ 10 ఈజ్ అ డిస్మల్ వాల్యూ సార్. 10.2 ఈజ్ నాట్ ఎ డిస్మల్ పాయింట్ వాల్యూ. అండర్స్టాండ్? అంటే పాయింట్ లేని ఒక వాల్యూ అనేది జనరేట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఐ విల్ రైట్ ద ASCII వాల్యూస్ A 65 to 90. ఓకేనా? సో ఈ వాల్యూస్ని సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోవడం. సిస్టమ్కి క్యారెక్టర్స్ అనేది అర్థం కాదు. ఓకేనా? సో ఓన్లీ సిస్టమ్ లాంగ్వేజ్ ఇస్ బైనరీ లాంగ్వేజ్. సో మరి హౌ టు కన్వర్ట్ టు దిస్ బైనరీ లాంగ్వేజ్? సో సపోజ్ ఐ విల్ టేక్ ద వన్ క్యారెక్టర్ సార్ 65. ఈ యొక్క ASCII వాల్యూ అంతా 65. This will be converting into binary value. By means 2. How to convert it binary value? See this sir, 65. 2 change sir, 32 times remainder. 32 into 2, 64 minus 1 remainder. 16 times remainder 0. 8 into 2, 16. Remainder 0. 4 into 2, 8. 2 into 0, 1 into 2. So what is the ASCII value? Write in down to top sir. 1 5 zeros 1. That is the binary value of capital A. ఓకేనా? అట్లాగే ఎవ్రీ క్యారెక్టర్ని బైనరీలో కన్వర్ట్ చేసి సిస్టమ్ అండర్స్టాండ్ విధంగా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది సార్. సో సిస్టానికి అప్పుడు ఆటోమేటిక్ బైనరీ వాల్యూని బట్టి అదే క్యారెక్టర్ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. అర్థమవుతుందా సార్? ఇవి సో మనకి క్యారెక్టర్స్ని జావాలో యూనిక్ కోడ్స్ అని కూడా అంటారు. జావా ఈజ్ అ యూనిక్ కోడ్ క్యారెక్టర్ సెట్ అని కూడా అంటారు సార్. ఓకేనా? సో మీకు వన్ థింగ్, వాట్ ఈస్ ద ASCII ఫుల్ ఫామ్? ASCII ఫుల్ ఫామ్ A ఫర్ అమెరికన్, standard, S for standard, code, American Standard Code for information interchange. I for information interchange. Okay, so that is a full form of American ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫార్మాట్. మనం జావా ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం ఇంగ్లీష్లో రాస్తాం. సో ఇంగ్లీష్ అనేది అమెరికన్ హ్యూమన్ లాంగ్వేజ్. సో ఫస్ట్ మనకు వాళ్ళే తయారు చేసుకుంటారు, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఒక పేరు పెట్టారు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్చేంజ్ అనేది. ఓకే సార్? సో ఈ క్యారెక్టర్స్ని యూనిక్ కోడ్స్ అని కూడా అంటారు, జావా యూనిక్ కోడ్స్. సో ఇప్పుడు వరకు రాసిన క్యారెక్టర్స్ అది యాక్చువల్గా 1 byte సైజును ఆక్యుపై చేస్తుంది సార్. అంత మెమరీని ఆక్యుపై చేస్తే 1 byte. సో యూనిక్ కోడ్కి వెళ్ళేటప్పుడు ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఆక్యుపైడ్ టు ద 2 bytes. ఓకేనా? సో నెక్స్ట్ వన్ సార్, జావా యూనిక్ కోడ్ అంటే అసలు ఏంటి అనేది డెఫినేషన్ రాసుకుందాం సార్. జావా యూనిక్ కోడ్ రైట్ ఉంది సార్, డెఫినేషన్ రాసుకోండి. Java use the unique codes, unique code character set. Okay na? Unique code is a unique code is a 2 byte. ASCII characters are 1 byte storage space sir. Unique codes are 2 bytes. 2 bytes అంటే
16 bits. 1 byte is 8 bits. 2 bytes occupy చేస్తుంది సార్. 2 bytes character code. Code set. That has characters representing almost all characters in almost all human alphabets and writing system. Writing system around the world, including English. Sir, English Unicodes are ASCII characters, sir. Okay, same as to ఫైన్ చెప్పినవన్నీ ఇంగ్లీష్ యూనిక్ కోడ్స్. అదేవిధంగా అరబిక్ కూడా యూనిక్ కోడ్స్ ఉన్నాయి సార్. అరబిక్ అండ్ చైనీస్ కూడా యూనిక్ కోడ్స్, అండ్ చైనీస్ అలా ఇటాలియన్ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా సో యూనిక్ కోడ్స్ని జనరేట్ చేసుకున్నారు. అంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు ఒక నెంబర్ని జనరేట్ చేశారు. దాన్ని యూనిక్ కోడ్ నెంబర్ అని కూడా అంటారు. సో ఇప్పుడు జావా మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్, సో యాస్కీ కోడ్ని ఉపయోగిస్తున్నాం. అలా అరబిక్లో నేర్చుకోవాలంటే అరబిక్ క్యారెక్టర్స్ యూనిక్ కోడ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనీస్లో అంటే చైనీస్ యూనిక్ కోడ్స్ నేర్చుకుని మనం జావా తయారు చేయాల్సి, జావా ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది సార్. సో అర్థమైంది కదా సార్. సో ఏ కంట్రీ, ఏ హ్యూమన్ బీయింగ్ కూడా చూడండి, హ్యూమన్ ఆల్ఫాబెట్స్ ఏ కంట్రీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో తయారు చేశారు. అలాగే అరబిక్లో తయారు చేసుకున్నారు అట్లా. సో జావా యూనిక్ కోడ్స్ అనేది 2 bytes అనేది మీరు గుర్తుపెట్టుకోండి సార్. 2 bytes క్యారెక్టర్స్. సో యాస్కీ క్యారెక్టర్స్ ఆర్ C++లో 1 byte రాదు సార్. ఇవి క్యారెక్టర్ సెట్ ఆఫ్ జావా. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ టోకెన్స్ ఆఫ్ జావా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ అసలు ప్రోగ్రాంలో ఏమేమి పడతాయి అనేది క్యారెక్టర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక టోకెన్ అంటే స్మాలెస్ట్ యూనిట్ అని కూడా అంటారు. అది ఎలా తయారు చేయాలి, క్యారెక్టర్ని ఉపయోగించి టోకెన్ ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.